వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 5 ఏళ్లు కష్టపడ్డా పట్టుదలగా పనిచేశాం మంత్రి నారా లోకేష్. శ్రీశైలం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం. ఘన చరిత్ర ఉన్న విఆర్ హై స్కూల్ అద్భుతంగా తీర్చిదిద్దాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గాయకుడు ఎస్పీ బాలు వంటి వాళ్ళు ఈ పాఠశాలలోనే చదివారని గుర్తు చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వాళ్ళు ఇదే పాఠశాల నుంచి వచ్చారన్నారు. మూతబడిన ఈ హై స్కూల్ తిరిగి తెరిపించిన ఘనత మంత్రి నారాయణదే అన్నారు. నెల్లూరులో విఆర్ మోడల్ పాఠశాలను లోకేష్ ప్రారంభించారు. తరగతి గదులను, డిజిటల్ విద్యా విధానాన్ని, లైబ్రరీలో పుస్తకాలను లోకేష్ పరిశీలించారు. ప్రతి తరగతి గదిలోని విద్యార్థులతో ముచ్చటించారు. క్రీడా మైదానాన్ని పరిశీలించారు. విద్యార్థులతో క్రికెట్, వాలీబాల్ ఆటలు ఆడారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వ్యక్తిగతంగా తీసుకొని పాఠశాల ప్రారంభానికి నారాయణ తీవ్రంగా కృషి చేశారన్నారు. మంగళగిరి నియోజకవర్గం నిడమరు పాఠశాలను తాను దత్తత తీసుకున్నట్లు చెప్పారు. పట్టుదల, క్రమశిక్షణతో ఏదైనా సాధించవచ్చన్నారు. సవాళ్లను స్వీకరించేందుకు అలవాటు పడాలని చెప్పారు. పాఠశాల మొత్తం చూస్తే నిజంగానే అసూయపడ్డా. నారాయణ మాస్టర్ గారు చెప్పారు, నేను చదువుకున్న పాఠశాల కన్నా అద్భుతంగా ఈరోజు విఆర్ హై స్కూల్ని మీరు తీర్చిదిద్దడం జరిగింది. ఒక ఘన చరిత్ర ఉన్న విఆర్ హై స్కూల్ మంది డాక్టర్ కె నారాయణ గారు అంటే ఆనరీ అడ్వైజర్, రిటైర్డ్ డైరెక్టర్ ఫర్ షార్ శ్రీహరికోట, మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ బెజవాడ గోపాలకృష్ణ రెడ్డి గారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు, ఏకంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, జీవీకే రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్న నారాయణ గారు, మా పక్కనే నిలబడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఇంకా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మాజీ చీఫ్ జస్టిస్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పాఠశాల నుంచే వచ్చిన వారు. కారులో వస్తుంటే నారాయణ గారు చెప్పారు, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నారాయణ మాస్టర్ గారు ఇదే పాఠశాలలో చదివారు. ఏకంగా ఆయన చదువు పూర్తి చేసిన తర్వాత టీచర్గా ఆయన ప్రయాణం కూడా ప్రారంభించింది ఇదే విఆర్ హై స్కూల్ అని ఈ సభాముఖాన్ని తెలుపుతున్నా. నేను పదే పదే ప్రజాప్రతినిధులందరూ కోరుతున్నాం, ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం మాట్లాడకూడదు. స్కూల్కి ఏకంగా రాజకీయాలు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది. కానీ నారాయణ గారు డోర్ టు డోర్ తిరిగి ఆనాడు ప్రజలందరికీ హామీ ఇచ్చారు, మూతపడిన విఆర్ హై స్కూల్ని తిరిగి ప్రారంభిస్తా అని చెప్పారు. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. నా పక్కనున్న 2 పిల్లలు అడిగాం, ఎందుకు వచ్చారు, ఎందుకు చేరారు ఈ పాఠశాలలో. ఇంత అద్భుతమైన ప్లే గ్రౌండ్, అద్భుతమైన టీచర్లు, అద్భుతమైన కరికులం, స్మార్ట్ బోర్డ్స్ మా నెల్లూరు సిటీలోనే ఎక్కడ లేదు. అందుకే మేము వచ్చి ఈరోజు ఈ విఆర్ హై స్కూల్లో చేరటం జరిగిందని వాళ్ళు చెప్తాం జరిగింది. ఈ స్కూల్ గురించి కూడా చెప్పాలి. నారాయణ గారు పర్సనల్గా తీసుకున్నారు. ఫైల్ ఎక్కడుందో వెంటాడారు. నాకు గుర్తున్నంత వరకు ఒకరోజు రాత్రి 10ంటికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఫైల్ ఇప్పుడే నీ లాగిన్కి వచ్చింది, తొందరగా క్లియర్ చేయవా అన్నారు. చేస్తాను సార్ ఫోన్ పెట్టారు. అంటే పొద్దున్న చేద్దాం అనుకున్నా. మళ్ళీ 30 నిమిషాల తర్వాత నారాయణ మాస్టర్ గారు ఫోన్ చేసి ఇంకా ఫైల్ క్లియర్ చేయలేదు, ఇప్పుడే క్లియర్ చేయండి అని నన్ను వెంటాడిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. ఇది పిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నాం అంటే, ఒక పట్టుదల, క్రమశిక్షణతో ఏమైనా సాధించాలనుకుంటే అది సాధించే శక్తి మనలో ఉంటుంది. మనం 2014 నుంచి 19 వరకు చూసాం. నారాయణ మాస్టర్ గారు పట్టణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆనాడు ముందలు తీసుకెళ్లారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్న లక్ష్యంతో ఈరోజు ఆయన పనిచేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద మరింత పెరుగుతోంది. జూరాల సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,98,550 క్యూసెక్ల వరద శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 59,239 క్యూసెక్లుగా ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 23,924 క్యూసెక్లు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 855 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 880.40 అడుగులుగా ఉంది. రైతుల వ్యవసాయ అభివృద్ధికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాల్లో భాగంగా నర్సీపట్నం మార్కెట్ యార్డ్ లో జూలై 11న ఉదయం 10 గంటలకు ఆధునిక వ్యవసాయ పరికరాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. మీడియాతో మాట్లాడిన సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో రైతులకు అవసరమైన ఆధునిక పరికరాలు, యంత్రాల వివరణతో పాటు వాటి వినియోగం, ప్రయోజనాల గురించి సమాచారం అందించనున్నారు. రైతులు వాటిని ప్రత్యక్షంగా పరిశీలించి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో కొనుగోలు చేసుకునే అవకాశాన్ని పొందవచ్చునని పేర్కొన్నారు. రైతు సోదరులకు, సోదరిమణులందరికీ కూడా నమస్కారం అండి. మన ప్రభుత్వం రైతుల కోసం చెప్పి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం చెప్పి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నా మీరు అందరూ చూస్తున్నారు. దాంట్లో కూడా ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేస్తే గిట్టుబాటు అవుతుందనే ఉద్దేశంతో మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కొత్త రకాలైన పనిముట్లని మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది. అంచేత అదేవిధంగా ఈ నెల 11వ తారీఖున అంటే శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకి నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో ఈ పరికరాలన్నీ తీసుకొచ్చి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసాం. అంచేత ఈ ఎగ్జిబిషన్ చూడడం కోసం రైతులందరూ రావాల్సింది కోరుతున్నాను. నర్సీపట్నంలో ఉన్నటువంటి 4 మండలాలు కాకుండా పక్కనే ఉన్నటువంటి కసింకోట మండలం, ఇటుపక్క ఉన్నటువంటి కోటవటల మండలం, ఇటుపక్క ఉన్నటువంటి రోలుగొండ మండలం రైతులు కూడా వచ్చి ఈ పరికరాలను చూసుకొని ఈ ఆధునికంగా వచ్చిన పరికరాలు మీకు ఉపయోగపడితే మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చి చూసి మీకు నచ్చినట్టయితే మీరు తీసుకోవాలనుకుంటే మీరు వెంటనే ఆ కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. దీనికి ప్రభుత్వం కూడా కొంత సబ్సిడీ కూడా ఇస్తుంది. పూర్తి అమౌంట్ మీరు కట్టుకోవాల్సిన కొంత సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఈ యంత్రాలను కొనుగోలు చేస్తే మన వ్యవసాయం అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా 11వ తారీఖున శుక్రవారం నాడు 10 గంటలకల్లా మీరు వచ్చి ఆ వీక్షణ తిలకించి ప్రభుత్వం ఇస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. పేదరిక నిర్మూలన కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తనయుడు పితాని వెంకట సురేష్ అన్నారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరంలో సుపారి పాలనకు తొలి అడుగు, గడప గడపకు ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు ప్రశ్నిస్తే పోలీసు గోడలు దూకి వచ్చి కేసులు నమోదు చేసేవారని, కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రజా పాలన సాగిస్తుందని, ప్రజలు నిర్భయంగా వారి సమస్యలు మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని అన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అట్టడుగు వర్గాలను ప్రజల ప్రభుత్వం ప్రైవేటు పార్ట్నర్షిప్ పేరిట పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంపన్నులుగా తయారు చేయాలన్నదే చంద్రబాబు ఆశయమన్నారు.
ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేసిన చరిత్ర చంద్రబాబుదే అని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని ప్రజలకు మరింత సేవ చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం అని చెప్పారు. ఆచంట జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బాబు మాట్లాడుతూ పలు పథకాల అమలు గురించి ప్రజలకు వివరిస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల బాగోగుల కోసమే పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచంట నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు రుద్రరాజు వెంకటరామరాజు, ఆచంట ఎంపీపీ దిగమర్తి సూర్యకుమారి, మండల పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సరం సుపరిపాలన పూర్తయిన సందర్భంగా మా టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి తరఫున మేము ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ ఈ సంవత్సరం పొడుగునా చేసిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరి ఈరోజు ఆచండలో జరుగుతుంది. ఈ సంవత్సరంలో 60 లక్షల పైన అభివృద్ధి జరిగింది. పెన్షన్లు 3,000 నుంచి 4,000కి పెంచి ఇవ్వడం జరిగిందని వివరించడం జరుగుతుంది అందరికీ. అలాగే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నామని వాళ్ళే తల్లి దీపం పథకం మీద డబ్బులు పడుతున్నాయి. కొంతమంది ఇబ్బంది ఉందంటే అది లేదమ్మా, మూడు సిలిండర్లకు ఒకే సంవత్సరంలో ఒకేసారి వేస్తారు, మీకు మీరు ఏం ఇబ్బంది పడద్దని చేర్పడం జరుగుతుంది. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కావాలని జనాల నుంచి కోరడం జరుగుతుంది. దాన్ని కూడా చేస్తాము, ముందరికి తీసుకెళ్తామనే హామీ ఇస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఏమైనా అడగాలంటే భయపడేవారు. అది లేకుండా మీరు సుఖంగా అడగొచ్చమ్మా, ఏ ఇబ్బంది పడకుండా అడగొచ్చని ముందరికి ప్రచారం చేయడం జరుగుతుంది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు మా ప్రభుత్వం చేస్తున్నా దాన్ని వివరించి ముందరికి తీసుకెళ్ళి ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తేవాలని మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, జడ్పీటీసీ గారు కానీ, ఎంపీపీ గారు కానీ, మాజీ మండల ప్రెసిడెంట్ గారు, పార్టీ పెద్దలు, అబ్జర్వర్ గారు, రాజు గారు అందరూ పాల్గొనడం జరిగింది. ఇక్కడ పాల్గొన్న ప్రతి నాయకులకి, కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ ప్రభుత్వం మంచి చేయడానికి ఉందని, ఏ సమస్య ఉన్నా మా కార్యకర్తలకు చెప్పాలని, వాళ్ళు దగ్గరుండి చూసుకుంటారని వివరించడం జరుగుతుంది. మరి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. అందరికీ పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం పొడుగునా మాకు సహకరించిన ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆచంట నియోజకవర్గంలోని మా ప్రియతమ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పితాని సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆచంట నియోజకవర్గంలో మరి పోడూరు గ్రామం కానివ్వండి, అలాగే ఆచంట మండలంలో ఆచంట వేమవరంలో మరి యొక్క సంవత్సర కాలం మరి యొక్క కూటమి ప్రభుత్వం వచ్చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం మరి సాధించిన విజయాలు కానివ్వండి, అలాగే ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 కార్యక్రమాలు ఏదైతే హామీలు ఇచ్చి ఉన్నారో వాటిలో ఎంత లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం మిగిల్చిన అప్పులను తీర్చుకుంటూ మరి ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో కేంద్రం సహాయంతో మరి అనేక మరి ఇచ్చిన హామీలు నెరవేర్చడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వ విజయాలను మరి ప్రజలందరికీ మరి తెలియజెప్పాలని ఒక ఉద్దేశంతో, అదే రకంగా ప్రజల్లో ఉన్న ఏవైనా ప్రభుత్వ పథకాలు అర్హత కలిగి రాకపోయినట్లయితే మరి ఆ యొక్క సమస్యలను తెలుసుకుంటూ ఇంకా గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే యొక్క సమస్యలను మరి తెలుసుకునే విధంగా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటింటికి మరి వెళ్ళమని చెప్పేసి ఈ యొక్క మా యొక్క ప్రభుత్వం మరి ఇచ్చిన పిలుపు మేరకు, పితాని గారి ఆదేశాల మేరకు ఈరోజు పితాని వెంకట్ గారు నాయకత్వంలో మరి ప్రతి ఇంటింటికి తిరగడం జరుగుతూ ఉందండి. మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి సంతకం ఈ యొక్క పెన్షన్ల పెంపు కార్యక్రమం చాలా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి అదేవిధంగా ప్రతి ఇంటికి ఆడబిడ్డకి కూడా
ఈ యొక్క ఫ్రీ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో మొట్టమొదటి సిలిండర్ డబ్బులు పడ్డాయి కానీ 2-3 పడలేదని చెప్పేసి కొంతమంది మహిళలు తీసుకురావడం జరిగింది. దానికి మరి 3 సిలిండర్లకే ఒకేసారి మరి ప్రభుత్వం వారి అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పిందని చెప్పేసి తెలియపరచడం జరుగుతూ ఉంది. అలాగే రేపు ఆగస్టు 15వ తారీఖుకి మరి యొక్క ప్రతి మహిళకి జిల్లా అంతా కూడా ఉచితంగా బస్సు ప్రయాణం మరి చేస్తారని చెప్పేసి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ప్రీతమ ఎమ్మెల్యే గారి నిధులతో కానీ మండలం నిధులు, జడ్పీటీసీ నిధులు కూడా జడ్పీ నిధులతో కూడా మరి యొక్క యాసండ వ్యవహారం గ్రామంలో దాదాపు సుమారు 1 కోటి రూపాయలు మరి పితాని గారి సహకారంతో అభివృద్ధి చేయడం మరి జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉందండి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ కూడలినందు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదినం పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పట్టణంలోని పెళ్లి మండపం కూడలినందు 2000 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించిన తిరుపతి జిల్లా ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు ఎల్లా రాజా మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మాసారుపు వెంకట సుబ్బయ్య మాదిగ, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఈశ్వర్ మాదిగ, శ్రీకాళహస్తి ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు వెంకటముని మాదిగ తదితరులు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 31 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే మా పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారు పుట్టినరోజు సందర్భంగా మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర జెండావిష్కరణ కార్యక్రమం మా ఎంఆర్పీఎస్ నాయకులందరూ కలిసి జెండావిష్కరణ కార్యక్రమం చేసుకొని, అట్లే వేరు పెళ్లి మండపం దగ్గర ఉన్నటువంటి కూడలిలో మందకృష్ణ మాదిగ గారికి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించి, ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంఆర్పీఎస్ నాయకులు, సీనియర్ నాయకులు మా బాబాయ్ వెంకట సుబ్బయ్య గారికి, అలాగే పట్టణ అధ్యక్షులు వెంకటముని గారికి, యువసేన అధ్యక్షులు ఈశ్వర్ గారికి, ఇక్కడికి వచ్చిన మా ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, మా మాదిగ సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి మా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వర్గీకరణ కార్యక్రమం అనేది పూర్తయింది. నెక్స్ట్ ఇది ఒక రాజకీయ పార్టీకి ఆవిర్భించబోతున్నది. దాంట్లో కూడా అన్నగారు కూడా నెక్స్ట్ కార్యక్రమంలో దిగి మనం ఉన్న స్టేట్ భారతదేశంలో ఉన్న మాదిగలందరికీ కూడా పద్మశ్రీ అన్నకు వచ్చింది కాబట్టి ఆ పద్మశ్రీ అవార్డు మాదిగలందరికీ యావత్తు భారతదేశంలో మాదిగలందరికీ చెందుతుంది. పద్మశ్రీ అవార్డు మాకు ఒక గర్వకారణంగా దీనికి మన మాదిగలందరూ ఐక్యత ఎప్పటికీ వర్ధిల్లి అన్నగారు అడుగుజాడలో నడుచుకుని ఉండాలని కోరుకుంటూ అన్నగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జై జై మాదిగ, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. తొలి ఏకాదశి రోజున ఏకలవ్యుడు జన్మించడం ఎంతో శుభ పరిణామం అని ఈ రోజు ఏకలవ్య జయంతిని పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కరుగోరిమిల్లి గ్రామంలో ఎరుకుల కులస్తులు ఏకలవ్య విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పెద్ద ఎత్తున ఏకలవ్యుడి జన్మదిన జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి అల్లం పద్మావతి మాట్లాడుతూ ఎరుకుల కులస్తులు ఎంతో వెనుకబడిన జాతికి చెందిన వారిగా గుర్తించే వారిని ప్రస్తుతం అటువంటిది ఏమీ లేకుండా అందరితో సమానంగా సంఘటితంగా ఉంటూ పిల్లల్ని బాగా చదివిస్తూ మంచిగా సమాజంలో వెలుగుతున్నారని, ఏకలవ్యుని జన్మదినాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ, అలానే గ్రామంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, సమాజంలో ప్రయోజనాలు పొంది మంచి భవిష్యత్తుతో కొనసాగాలని ఏకలవ్యుని జయంతి సందర్భంగా ఆమె అన్నారు. ఏకలవ్య కాలనీ నందు ఎరుకుల కులస్తుల ఆధ్వర్యంలో ఆ మహనీయుడు పుట్టినరోజు సందర్భంగా ఎరుకుల కులస్తులకు వైసీపీ గ్రామ అధ్యక్షులు ముత్యాల నాగేశ్వరరావు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ త్రేతాయుగంలో జన్మించిన బోయ కులంలో పుట్టి ఎన్నో సాహసాలు చేసి
మంచి గుర్తింపు తెచ్చుకున్న ఏకలవ్యుని విగ్రహాన్ని మా గ్రామంలో ఎరుకుల కాలనీలో 6 సంవత్సరాల కిందట ఏకలవ్యుడి విగ్రహాన్ని వైసీపీ మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు శ్రీ రంగనాథరాజు ఆధ్వర్యంలో నిర్మించడం జరిగిందని అప్పటి నుంచి ఎరుకుల కులస్తులు ప్రతి సంవత్సరం ఏకలవ్య అభివృద్ధి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని, గతంలో ఎరుకుల కులస్తులను తక్కువగా చూసేవారని, ఇప్పుడు ప్రస్తుతం వారు మంచిగా బాగా చదివి ఉన్నత స్థాయిలో ఉండటం గర్వించదగ్గ విషయమని వారిని అభినందిస్తూ ఎరుకుల కులస్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. जागला महाराज के जागला महाराज के जागला महाराज के सही एकलो महाराज के एकलो महाराज के एकलो महाराज की महाराज की जय महाराज की जय महाराज की जय जागला महाराज के जागला महाराज के जागला महाराज के ఎరుకుల సంఘం కొద్దిపాటి కుటుంబాలైన ఐక్యతతో ఐకమత్యంతో మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆహ్వానించి బర్త్డే చేసుకుంటాకి ఈ యొక్క అవకాశాన్ని మమ్మల్ని ఎంతో ప్రేమగా గౌరవంగా పిలిచినందుకు ఈ యొక్క సంఘ పెద్దలకు, ఇక్కడికి వచ్చిన నాయకులకు, అధికారులకు, మీడియా మిత్రులకి, మహిళలకు నా హృదయపూర్వక నమస్కారాలు, చిన్నలకు నా ఆశీస్సులు. అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఇలాంటి వేడుకలు, ఇలాంటి సందర్భాలు, ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు మీ సంఘంలో అందరూ కూడా ఏర్పాటు చేసుకుని మీరందరూ కూడా దినదినంగా అభివృద్ధి పొంది ఇలాంటి వేడుకలు ఇంకా ఘనంగా చేసుకోవాలని మీ సంఘం అంతా కూడా ఐక్యతగా ఉండి బాగా ఏకీభించి సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే సర్పంచ్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే మీ పరిసరాల గ్రామాలు కూడా శుభ్రంగా ఉంచుకోండి. నీటి నిల్వ ఎక్కడ ఉన్నా కూడా శుభ్రం చేసుకుని చెత్త చెదారం లేకుండా మన గదులు, రూములు ఎలా నీట్గా ఉంచుకుంటున్నామో అలా బయట పరిసరాలు కూడా నీట్గా ఉంచుకోండి. అలాగే చదివే విషయంలో పిల్లలు ఎవరిని కూడా శ్రద్ధ చేయొద్దు. బాగా చదివించుకుని మీ యొక్క అభివృద్ధిలో మహిళలకు ఎప్పుడూ కూడా ముందుకెళ్ళే అవకాశం కల్పించాలని, మేము ఆడపిల్లలు మేము చదువుకోలేము అనుకోకుండా మీ పెద్దల ప్రోత్సాహంతో, పెద్దల ఆశీస్సులతో మనకున్న విద్య చాలా దగ్గరగా ఇంకా అధికంగా ఇస్తున్నారు. మనం చదువుకునే రోజుల్లో అంతంత మాత్రమే. ఇప్పుడు ప్రతి చదువుకి కూడా చాలా ఉత్సాహంగా వెళ్తున్నారు పిల్లలు కూడా. అన్నిట్లోని మహిళలు ర్యాంక్ తెచ్చుకుంటున్నారు. అలాగే అబ్బాయిలు కూడా బాగా చదువుకుని మన గ్రామానికి, మన మండలానికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున కడుగూరుమెల్లి గ్రామం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.